హలో ఆల్ వెల్కమ్ టు ఉచిత కథలు. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ప్రజెంట్లీ మనం ప్రసాద్ ఎంఎస్కి వచ్చేసాం అనమాట. సో ఈరోజు 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, జెట్లీ అండ్ గాయపడ్డ సింహం. సో ప్రజెంట్లీ మనం గాయపడ్డ సింహం చూడడానికి వచ్చాం. మన షో వచ్చేసి 9:15 ఉందన్నమాట. సో ఇది తరుణ్ భాస్కర్ హీరోగా చేస్తున్న ఫిలిం. ఎన్నో ఫిలిమో నాకు తెలియదు. సో హీరోగా అయితే ఇంతవరకు అయితే మంచి హిట్ అయితే పడలేదు. కాబట్టి ఈ సినిమా మాత్రం బడ్జెట్ మాత్రం చాలా గట్టిగా ప్లాన్ చేశారు. ప్రమోషన్ చాలా గట్టిగా ప్లాన్ చేశారు అనమాట. కొన్ని అయితే హోప్స్ అయితే ఉన్నాయి సినిమా మీద, ఎక్స్పెక్టెన్స్ అయితే. అండ్ శ్రీకృష్ణ గారు క్యామెరా కూడా చేస్తున్నారు సినిమాలో. మంచి కామెడీ సీక్వెన్సెస్ ఉన్నాయని ప్రమోషన్ చేస్తున్నారు. చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో హిట్ కొడతారో లేదో, లెట్స్ సీ. సో ఐ థింక్ ఇది నేను నా ఫస్ట్ తరుణ్ భాస్కర్ హీరోగా చేస్తున్న ఫిలిం సినిమా చూడటం అనమాట. ఎలా ఉండబోతుందో సో సినిమా కనిపించే డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో ఛానల్ కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండండి. ఏం టార్చర్. సో జస్ట్ నాట్ రన్ విత్ ఫిలిం. ఒక్క మాల చెప్పాలంటే పిక్చర్ బోర్ కొట్టే సినిమా నాకైతే. సినిమా ఇప్పుడు అయిపోతుందా అన్న ఫీల్ వచ్చింది నాకైతే సినిమా చూస్తున్న సేపు. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే సినిమా స్టోరీలో మర్చిపోయి మరి వేసుకుంటే మన హీరోన్ అయితే తరుణ్ భాస్కర్ తన లవ్ కోసం యూఎస్ఏ వెళ్తాడు అనమాట. సో యూఎస్ఏ వెళ్ళిన తర్వాత కొన్ని వీసా ఇష్యూస్ వల్ల మన తన రిటర్న్ బ్యాక్ పంపిస్తారు. సో ఇండియాకి వచ్చిన తర్వాత తన కంపెనీ రివెంజ్ తీసుకోవాలనుకుంటారు. ఆ రివెంజ్ ప్లాట్ లోకి మన జేడీ చక్రవర్తి కానీ, శ్రీ విష్ణు కానీ, ఫరియా ఎలా ఎంటర్ అయ్యారు అనేది రిమైండ్ ఫర్ స్టోరీ అనమాట. సో సినిమా పాజిటివ్ గురించి మనం వేసుకుంటే నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే సినిమా స్టోరీలో అనమాట. సినిమా స్టోరీ గురించి చాలా క్యూరియాసిటీగా ఉంటుంది అనమాట. లైక్ మన హైదరాబాద్ బాయ్ మన టమ్మిని ఎలా రివెంజ్ తీసుకునేది చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు అనమాట సినిమా. అండ్ దానికోసం తీసుకున్న ఐడియా కూడా చాలా ఫన్నీ వేలో ప్రజెంట్ చేస్తారు, చాలా ఫన్నీగా ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి బీజిఎం అనేది చాలా బాగా నచ్చింది. లైక్ మూవీలో ఉన్న టెంపర్ తగ్గట్టు ర్యాప్ సాంగ్ ప్లే చేస్తారు. లైక్ సెకండ్ హాఫ్ లో వచ్చి చిరంజీవి గారిది సాంగ్, ఏదో సాంగ్ గోలీమార్ సాంగ్ ఉంది, దాన్ని ర్యాప్ మంచి చాలా బాగా ప్రజెంట్ చేశారు నాకైతే అదైతే. అండ్ ఫ్యూ లాఫ్స్ అరౌండ్ సినిమా అరౌండ్ 2 hours 20 minutes అలా ఉంటుంది. సో అందులో ఒక 5-6 లాఫ్ మూమెంట్స్ ఉన్నాయి సినిమా మొత్తం. లైక్ పంచ్ లైన్స్ కానీ, సింగిల్ లైన్ పంచెస్ కానీ, అలా కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అది చాలా బాగా ఫన్ జనరేట్ చేస్తాం అన్నమాట. సో అంతే. ఇంకా సినిమా పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఇంతకంటే ఎక్కువ పాజిటివ్ అయితే ఏముందన్నమాట. సో నెక్స్ట్ నెగటివ్స్ లోకి వెళ్ళిపోతే, సో సినిమా ఒక మళ్ళీ చెప్పాలంటే సినిమా లోపల ఏం లేదు, అంత డొల్లా. లైక్ వీక్ రైటింగ్ ఉంటుంది, బోరింగ్ ఎక్స్క్యూజర్ ఉంటుంది, అండ్ వీక్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది సినిమా మొత్తంలో. లైక్ సినిమాలో ఒక్క సీన్ కూడా ప్రాపర్గా మిమ్మల్ని ఎంగేజ్ చేయదు అనమాట. అది ఫన్ మూమెంట్ అయినా, లైక్ కామెడీ సీన్ కానీ, లైక్ డ్రామా జనరేట్ చేసే సీన్ అయినా కానీ ఒక్క మూమెంట్ కూడా ప్రాపర్గా ల్యాండ్ అవ్వదు అనమాట సినిమా మొత్తంలో. అండ్ సినిమాలో క్యారెక్టర్స్ మాట్లాడేసుకుంటే మెయిన్లీ క్యారెక్టర్స్ మాట్లాడేసుకుంటే, సడన్ గా లవ్ కోసం యూఎస్ఏ వెళ్తా అంటాడు. సరే యూఎస్ఏ వెళ్ళాడు అనుకో, మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇండియాకి వస్తుంది. ఇండియాకి వచ్చేసరికి ట్రంప్ రివెంజ్ అంటాడు. సో రివెంజ్ ఇవన్నీ వాడుకున్న వారు ఉంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్ వీరికి మెంటల్ సార్ అంటాడు. అసలు ఒక ప్రాపర్ గా డెవలప్ చేయలేదు ఆ క్యారెక్టర్స్ ని. చాలా అంటే చాలా క్యారెక్టర్స్ సినిమాలో. ఇంకా హీరోయిన్స్ మళ్ళీ వేసుకుంటే ఒకసారి వచ్చిపోమ్మ మెరపతి అన్నట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అనమాట. లైక్ మనని మూవీ టు మోసం చేసినట్టుంది బ్రో. లైక్ మనకి శ్రీకృష్ణ గారు క్యామియో రోల్ అని చెప్పారు, కాబట్టి సినిమా చూస్తుంటే నాకు ఫెరియా క్యామియో రోల్ అనిపించింది అనమాట. శ్రీకృష్ణ గారు ఎక్కువ సీన్స్ ఉన్నాయి ఫెరియా కంటే సినిమాలో. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో శ్రీకృష్ణ గారు ఉంటారు అనమాట. అండ్ శ్రీకృష్ణ గారి క్యారెక్టర్ కోసం మాట్లాడేసుకుంటే మంచి ఫన్ జనరేట్ చేసే క్యారెక్టర్ అనమాట, మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. కాకపోతే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేదు అనిపిస్తుంది నాకైతే. ఇంకా రిమైనింగ్ థింగ్స్ మాట్లాడేసుకుంటే, అండ్ ఈ సినిమాలో ఫరియా గురించి కొంచెం మాట్లాడేసుకోవాలన్నమాట. లైక్ తను హీరోయిన్ రోల్ లాగా తీసుకున్న సినిమాలో ఓకే పర్లేదు. తర్వాత ఏంటంటే తను ఒక స్టోరీ లిజనర్ లాగా తీసుకున్నాను అనమాట. తను ఎప్పుడో ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట ఒక క్యారెక్టర్ ని, స్టోరీలోకి వెళ్ళండి అది చెప్పండి అని. ఆఫ్టర్ దట్ రియలైజేషన్ ఏంటంటే తనకి అసలు స్టోరీలో ఒక క్యారెక్టర్ లేదన్న ఫీల్ వచ్చింది నాకైతే. సో అలా బిహేవ్ చేస్తారు తన క్యారెక్టర్ ని సినిమాలో. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి మనం వేసుకుంటే, ఫస్ట్ హాఫ్ చూసేంతసేపు చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఇక్కడ ఇది ఎక్కడో తేడా కొడుతున్న సీన్ అన్న ఫీల్ తీసుకొస్తుంది ఫస్ట్ హాఫ్ చూసేంతసేపు. అండ్ సెకండ్ హాఫ్ లో నేను కొంచెం పాప్కార్న్ తీసుకురావడం వల్ల నాకు కొంచెం టైం పాస్ అయింది. లేకపోతే నాకు ఇంకా షెడ్యూల్ అయిపోయింది నా బాడీ అయితే, నా బ్రెయిన్ అట్లా అయిపోయేది. అండ్ ప్రీ క్లైమ్స్ లో కొన్ని స్పూఫ్స్ ప్లే చేశారు, లైక్ సలార్ అని, బొమ్మరిల్ అని. అవి నాకు ఎందుకు జబర్దస్త్ స్క్రిప్ట్ చూస్తున్న ఫీల్డ్ తీసుకొచ్చింది అనమాట. అండ్ రిమైనింగ్ థింగ్స్ మాట్లాడేసుకుంటే, సినిమాటోగ్రఫీ అంత ప్రాపర్ గా ఏం లేదు, కొంచెం బిలో యావరేజ్ అనిపించింది నాకు సినిమాటోగ్రఫీ. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ నాట్ అప్ టు ద మార్క్, ఓకే పర్లేదు అనిపించింది అంతే. ఇక రిమైనింగ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడేసుకుంటే, ఐ థింక్ ఇంకా తరుణ్ భాస్కర్ సినిమా యాక్టింగ్ ఆపేసి డైరెక్షన్ మీద ఫోకస్ పెడితే బెటర్ అనిపిస్తుంది. అందుకని నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఫరీడ్ అనే గుడ్ జాబ్ విత్ గెస్ట్ రోల్, అండ్ శ్రీ అనే ఫ్యాబులస్ జాబ్ విత్ ఎక్స్టెన్షన్ కామియో అనమాట. సో జేజీ డన్ ఏ డీసెంట్ జాబ్. సో రిమైనింగ్ డన్ ఫ్యాబులస్ జాబ్, ఎవరైనా యాక్టర్స్ డన్ ఏ గుడ్ జాబ్ అనమాట. లైక్ పేమెంట్ తీసుకుని కాబట్టి మంచిగా యాక్ట్ చేసి
వెళ్ళిపోయారు అంతే. అంతకంటే ఏం లేదు సినిమాలో వాళ్ళకైతే స్కోప్. సో ఇంకా ఫైనల్ అసలు సినిమా ఎలా ఉంది, ఫైనల్ వర్టిటి గురించి చెప్పాలి అనుకుంటే, గాయపడ్డ సింహం ఇది గర్జించలేని సింహం అనమాట. సో ఇట్స్ ఏ బోరింగ్ మూవీ అంతే, అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేం. నా సో సేవ్ యువర్ టైం, సేవ్ యువర్ మనీ, సేవ్ యువర్ మెంటల్ హెల్త్. సో అవాయిడ్ దిస్ ఫిలిం. నాకైతే అసలు నచ్చలే సినిమా, నాకైతే అసలు ఎక్కలేదు. సో దట్స్ రివ్యూ ఆఫ్ గాయపడ్డ సింహం. ఐ హోప్ యూ లైక్ మై రివ్యూ కానీ మీకు నచ్చుంటే బిగ్ సబ్స్క్రైబ్ విచిత్రులు సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ, బై బై, మళ్ళీ కలుద్దాం.